ఒక మనిషిని 10,000 మీటర్ల ఎత్తు నుంచి తోసేశారు. అతను నేరుగా నేలపై పడితే అతని ఎముకలన్నీ చెల్లాచెదురయ్యేవి. కాని అతను ఏమాత్రం భయపడలేదు. గాలిలోనే తన శరీర స్థితిని మార్చుకుని ఇంకా వేగంగా కిందికి పడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే కింద ఒక దొంగను అతను చూశాడు. ఆ దొంగ దగ్గర పారాచూట్ ఉంది. దాన్ని లాక్కోగలిగితే తన ప్రాణం కాపాడుకోవచ్చు అని అతనికి అర్థమైంది. దొంగకు విషయం అర్థమయ్యే లోపే ఆ మనిషి వేగంగా అతని వైపు దూసుకెళ్లాడు. దగ్గరకు వచ్చేసరికి సరైన క్షణాన్ని చూసి దొంగ కాళ్లను బలంగా పట్టుకున్నాడు. అపాయం అర్థమైన దొంగ గాల్లోనే శరీరాన్ని బాగా తిప్పుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాని తన ప్రాణాన్ని కాపాడుకునే ఈ అవకాశాన్ని ఆ మనిషి వదులుకోలేదు. దొంగ ఎంత ప్రయత్నించినా అతన్ని విడిపించుకోలేకపోయాడు. అప్పుడే సరైన అవకాశం చూసి ఆ మనిషి దొంగ వెనుక కట్టుకున్న పారాచూట్ను పట్టుకుని బలంగా లాగాడు. తన ప్రాణం కోసం దొంగ కూడా పారాచూట్ స్ట్రాప్ను గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య గాల్లోనే తీవ్రమైన పోరాటం జరిగింది. కాని చివరికి ఆ మనిషే గెలిచాడు. కొద్ది క్షణాల్లోనే పారాచూట్ పూర్తిగా అతని ఆధీనంలోకి వచ్చింది. కోపంతో దొంగ ఆ మనిషి ప్యాంట్ను పట్టుకుని తనను కూడా లాగేందుకు ప్రయత్నించాడు. నేల దగ్గరవుతున్న కొద్దీ పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. సరైన క్షణం చూసిన ఆ మనిషి దొంగను బలంగా తన్నాడు. దొంగ గాల్లోకి ఎగిరిపోయాడు. ఇప్పుడు అడ్డంకి తొలగిపోయింది. ఆ మనిషి త్వరగా పారాచూట్ను తన శరీరానికి కట్టుకున్నాడు. సేఫ్టీ లాక్ పెట్టి చివరకు తన ప్రాణం కాపాడుకున్నానని అనుకున్నాడు. కానీ పారాచూట్ తెరవబోతున్న క్షణంలోనే వెనుక నుంచి మరో దొంగ అకస్మాత్తుగా వచ్చి తన పదునైన పళ్లతో ఆ మనిషి కాలు కరవబోయాడు. అయితే ఆ మనిషి వెంటనే పారాచూట్ తెరిచి దొంగ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ దొంగ కూడా పారాచూట్ తెరవడానికి ప్రయత్నించాడు. కానీ అతని పారాచూట్ హుక్ విరిగిపోయింది.